తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రశ్నలు అడుగుతున్నాను, సీదా మిమ్మల్ని ఉద్దేశించి ఒక జవాబు కోరుతున్నాను. ఈరోజు మీకు ఎవరైతే రాజకీయంగా గుర్తింపు కలిగించినారు, ఎవరైతే మీకు సమాజంలో మీకు అంతో ఎంతో ఒక గుర్తింపు కలిగించినారు, ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపోతారు, ఎలా మీకు మనసు వచ్చిందని అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోవడం ఒక బాధ అయితే, ఆరోగ్య పరిస్థితి ఇంకో బాధ అయితే, ఎవరు కన్నబిడ్డైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత రాజకీయాలు ఉన్నా లేకపోయినా మన బిడ్డ ఇంట్లో దెబ్బ తాకితేనే మనం ఒక వారం 10 రోజులు ఆలోచిస్తామే. అట్లాంటి కేసీఆర్ గారి బిడ్డని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితిలో నాయకుడు ఇబ్బందులో ఉండడమే కాదు, బాధలో ఉన్నప్పుడు ఎలా మీరు వదిలిపోతున్నారు రంజిత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను. ఎలా మీకు మనసు వస్తున్నదని, అవకాశాల కోసం, స్వార్థాల కోసం మరీ ఇంత నయవంచన అవసరమా మీకు నేను అడుగుతున్నాను. రంజిత్ రెడ్డి గారు, మీకైతే అస్తిత్వం కల్పించిన నాయకుడు కదా కేసీఆర్, గౌరవం కల్పించిన నాయకుడు కదా కేసీఆర్, ప్రజల్లో 10 మంది మీకు ఒక పలుకుబడి కల్పించిన నాయకుడు కదా కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాజకీయంగానే కాదు, మీరు ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉండడానికి కేసీఆర్ కారణం కాదా? మీరు మనసు మీద చేసుకుని చెప్పండి అంట. నేను ఆ రోజు మీరే చాలాసార్లు చెప్పారు మీరు తండ్రి లాంటి మనిషి కేసీఆర్ అని. అట్లాంటి వ్యక్తిని ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్వార్థానికి ఎలా మీరు అవతల పార్టీలకు పోతున్నారని నేను అడుగుతున్నాను. నెల రోజుల కిందట మీరందరూ కూడా చూసిండ్రు, నేను రాజకీయాలు విరమించుకుంటున్నానని చెప్పారంట రంజిత్ రెడ్డి గారు. నేను రాజకీయాలు ఉండదలుచుకోలేదని చెప్పిండ్రంట. లాస్ట్కి మా పార్టీ నాయకత్వం దగ్గరికి వచ్చి మీ పార్టీలో ఉంటాను, నాకు ఇబ్బందులు అయితే ఎటు పోనని చెప్పారంట. అయినా కూడా పాపం కేసీఆర్ గారు మేము నమ్మినారే. ఈ సమయంలో మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. దాన్ని ఉద్దేశించే ఈరోజు మీ ప్రెస్ సోదరులందరూ కూడా మీ ద్వారా ఆయనకు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఇది ముమ్మాటికి నయవంచన, మోసము, దగా, వెన్నుపోటు అని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తున్నా. ఇంకో విషయం, గమ్మతైన విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు, అన్న ఇది బేరం అయిపోయింది, చేవెళ్ళ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ 100 కోట్లకి అమ్మేసిందని చెప్పి ఈరోజు మేము కాదు, కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తలు ఈ భుజాలు జెండాలు మోయనికనే కానీ పదులు మోయనికే పనికిరావా అని అడుగుతున్నారంట. 10 ఏళ్ళు పాపం 5 ఏళ్ళు వాళ్ళు కష్టాలు పడుకుంటూ ఆ పార్టీ నిలబెట్టుకున్నారు. మొన్నటికి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి రుద్దడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రంజిత్ రెడ్డి గారు 100 కోట్లకు చేవెళ్ళ పార్లమెంట్ని కొనుగోలు చేసిండ్రు, సీటుని కొనుగోలు చేసిండ్రు, టికెట్ని కొనుగోలు చేశారని ఒక మాట ఈరోజు చేవెళ్ళ ప్రాంతంలో మా యొక్క ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, రంజిత్ రెడ్డి గారు, బహుశా మీరు అనుకోవచ్చు డబ్బు మూటలతో పార్టీ టికెట్లు కొనుక్కోగలుగుతారు, డబ్బు మూటలతో చోటామోటా కార్యకర్తలను, లీడర్లను మీ వెంట తిప్పుకోగలుగుతారు, కానీ డబ్బు మూటలతో ప్రజలను కొనలేరు, ఓట్లను కొనలేరు అని చెప్తున్నా. మీరు అనుకోవచ్చు బహుశా అధికారం ఉన్న పార్టీ కదా, ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు చెప్తే అందరూ గెలిపించిండ్రో ఇట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, చేవెళ్ళ ప్రాంత ప్రజలు ఆషామాషి వాళ్ళు కాదు, మీరు మా ప్రాంతం వారు కారు. అయినా కూడా 5 ఏళ్ళు ఇక్కడ మీకు అనుభవం వచ్చిందేమో అనుకున్నాం, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుభవం వచ్చినట్టు కూడా అనిపిస్తలేదు. మా ప్రాంత ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటారు, మీలాంటి స్వార్థపరులను ముమ్మాటికి ఓడించి తీరుతారు మా ప్రాంత ప్రజలని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఎస్, ఆ రోజు ముందే చెప్పినాను, మేము ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అంటబెట్టుకునే ఉన్నాను బ్రదర్, నేను వదిలిపోలేదు. మేము కాంగ్రెస్ పార్టీని వదిలేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఫినిష్ చేయాలని ప్రయత్నం చేసింది ఆనాడు. ఇప్పుడైతే ఏదో కార్యకర్తల బాధ నీకు చెప్పిందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ, ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. పార్టీని మోయడానికి కష్టకాలంలో మేము పనికొస్తాం, కానీ టికెట్లు ఇవ్వడానికి, అవకాశం ఇవ్వడానికి ఆ రోజు మేము కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ రంజిత్ రెడ్డి గారి పరిస్థితి మా పరిస్థితి ఒకటి కాదు. మేము అవకాశాలు ఇవ్వలేమని లేదు, గౌరవం కల్పించలేదని లేదు, కానీ ఆయన ముమ్మాటికి ఆయన స్వార్థానికి పోయినాడనే విషయం మీకు గుర్తు చేస్తున్నాం. అట్లేం లేదన్నా, పార్టీ నిర్ణయం తీసుకున్నది. పోటీ చేయాలని అనుకున్నాను,
జీవితంలో నాకు ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, మొదటిసారి దెబ్బ తాకినప్పుడు బాధ కలుగుతారు, ప్రతిసారి తాగినప్పుడు మొండిపడిపోయినట్టు నా పరిస్థితి అట్లుంది. ఇది సింప్లీ రంజిత్ రెడ్డి గారి మీద పెట్టిన ఒక ప్రెస్ మీటు. మా కార్యకర్తలు కూడా, పార్టీ నాయకులకు కూడా ముమ్మాటికి 3వ సారి కూడా మనం గెలిచొస్తాం, ఆ నమ్మకం నాకున్నది. ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. థ్యాంక్ యూ.